స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అక్కడ మన తెలుగు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, అండ్ ఈ H1B వీసాల విషయంలో ట్రంప్ ఎందుకు ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, మన భారతీయుల భవిష్యత్ అమెరికాలో ఎలా ఉండబోతోంది, అండ్ ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యాక్టివిటీస్, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి CEO ఆఫ్ అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్ అండ్ లిప్సిస్ ఐటీ సర్వీసెస్ శ్రీ ఎరం శెట్టి గారు ఉన్నారు. నమస్తే శ్రీ ఎరం శెట్టి గారు, వెల్కమ్ టు 99 టీవీ. సో మీరు ఇండియా వచ్చారు, మీరు అమెరికా ఇప్పుడు వెళ్ళారు. అమెరికా వెళ్ళడానికి అప్పుడున్న పరిస్థితి ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలు ఏంటి మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను 1997లో అమెరికా వెళ్ళానండి. అది చెప్పాలంటే 1996లో H1B ప్రోగ్రామ్ అనేది అమెరికన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అప్పుడు ఎంతమందికి గుర్తుందో ఐడియా లేదు, కానీ Y2K అని ఇయర్ 2000లో ఆ 2 డిజిట్ మెయిన్ ఫ్రేమ్లో ఉన్న ఇష్యూకి హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ పీపుల్ ఉందని ఐడెంటిఫై చేసి అమెరికన్ గవర్నమెంట్ అప్పుడే H1B ప్రోగ్రామ్ మొదలుపెట్టి స్కిల్ పీపుల్ని ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకెళ్తాం మొదలుపెట్టారు. సో నేను 97 అంటే వీఆర్ ఇన్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పీపుల్ హూ యూజ్ దట్ H1B ప్రాసెస్ కానీ ఇది కానీ అడ్వాంటేజ్ తీసుకుని నేను నా క్లాస్మేట్స్ అందరూ ఒక బ్యాచ్ కింద ఇక్కడ జాబ్ చేస్తూ అదే కంపెనీ H1 ఫైల్ చేస్తే యుఎస్కి మైగ్రేట్ అవుతాం జరిగింది. రైట్, మీకు 2 కంపెనీస్ ఉన్నాయి కదా, ఒకటి అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్ అండ్ లిప్సిస్ ఐటీ సర్వీసెస్. సో ఏంటి అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్, ఏంటి యాక్టివిటీస్ ఏంటి? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నేను అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్ గురించి మాట్లాడటానికి దిస్ ఇస్ అవర్ న్యూ బేబీ అండి. ఇది ఇయర్ 2000లో 2020లో మొదలుపెట్టాం, గత 4.5 సంవత్సరాలుగా. అండ్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ హ్యాస్ అప్రోచ్డ్ అస్. వాళ్ళకి ఈ సోలార్ కమర్షియల్ సోలార్ సైట్స్కి అనలిటిక్స్ చేస్తానికి 24/7 సర్వీసెస్ కావాలి. అది వన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టింగ్ క్లయింట్. దే ఆస్క్డ్ us ఫర్ హెల్ప్. దట్స్ హౌ వీ గాట్ ఇన్ టు దిస్ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్లోకి. సో అది స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి వీ స్టార్టెడ్ విత్ 4 people in 2020 and small size 176 megawatts of solar power monitor చేసేవాళ్ళం ఆ టైంలో. అది ఇట్ హ్యాస్ గ్రోన్ నౌ. కరెంట్ డే తీసుకుంటే అట్ ప్రెజెంట్ 4.2 gigawatts, 2500 sites. అంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సైట్స్లో ఉన్న కమర్షియల్ సైట్స్ని మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ మన స్టాఫ్ మానిటర్ చేసి దాన్ని మ్యాక్సిమం ఎఫిషియెంట్. ఇప్పుడు సోలార్ సైట్లో అంటే సోలార్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము వెళ్ళి సోలార్ సైట్స్ ప్యానల్స్ అవి కన్స్ట్రక్షన్ అయి చేస్తామని కాదు, అది కాదు. వీ డూ ది అదర్ సైడ్. ఒకసారి సోలార్ సైట్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని 100% ఎఫిషియెంట్గా రన్ చేస్తానికి యూ నీడ్ లాట్ ఆఫ్ అనలిటిక్స్, కంటిన్యూస్ మానిటరింగ్ కావాలి. దట్ ఈస్ వాట్ వీ కమ్ ఇన్ టు దట్ పిక్చర్. We have created some tools. We have our AI generated tools and also internal tools that we have developed in the last 4 years. So, ఈ కమర్షియల్ సోలార్ సైట్స్కి అది 100% పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కడన్నా తగ్గినా ఎలా ఉన్నా ఎలా చేయాలి ఏంటి అనేది చేస్తానికి 24/7 మానిటర్ చేస్తానికి కావాలి. We have a staff of around 180 people in Hyderabad and we are working on it. అంటే పవర్ ప్రొడక్షన్ అంటే వాటర్ ద్వారా చూసాం, అంటే జల విద్యుత్ శక్తి, తర్వాత విండ్ పవర్, తర్వాత న్యూక్లియర్ పవర్, తర్వాత థర్మల్ పవర్. ఏంటి ఈ సోలార్ పవర్ ఇంపార్టెన్స్ ఏంటి? మనం హైడ్రల్ పవర్ ఉంది, బట్ డ్రాట్ ఇవి వచ్చినప్పుడు ది పవర్ జనరేషన్ ఇస్ గోయింగ్ డౌన్. వాటర్ లెవెల్ 100% ఇప్పుడు 3 years ఉన్నప్పుడు నెక్స్ట్ 2 years వాటర్ లెవెల్స్ తగ్గచ్చు. అది సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్. విండ్ ఉంటుంది, కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే నెక్స్ట్ 3 days తుఫాన్ అంటున్నారు, హెవీ విండ్, డ్యామేజెస్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా సోలార్ పవర్ ఇస్ సంథింగ్ వేర్ అంటే మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. సోలార్ పవర్ అనేది ఎవ్రీ డే ఉంటుంది. సో అంటే అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో అది అడ్వాంటేజ్ తీసుకుని, and also it's one of the cleanest form of energy electricity producing units అన్నమాట. అందుకని గవర్నమెంట్స్ ఇవన్నీ ఎస్పెషలీ లాస్ట్ 7-10 yearsగా ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇది జరిగినప్పుడు క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎలా చేయాలి ఏంటి అన్నప్పుడు దట్స్ వేర్ సోలార్ పవర్కి
చాలా గవర్నమెంట్స్ ఐడెంటిఫై చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఇస్తాం మొదలు పెట్టారు. ఆ ఇన్సెంటివ్స్ అడ్వాంటేజ్ తీసుకుని చాలా ఫర్మ్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఆన్ సోలార్. సో ఆ జనరేట్ చేసిన పవరు అది ఇప్పుడు రియల్గా ఇట్స్ రియల్లీ హెల్పింగ్ అండ్ ఇట్స్ ఎక్స్పాండింగ్ అంటాం కన్నా ఎక్స్ప్లోడింగ్ అనాలి. అండ్ ఎస్పెషల్లీ అట్ దిస్ డే అండ్ ఏజ్ కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు లేటెస్ట్ బజ్ వర్డ్ వచ్చి ఏఐ అంటున్నాం. చాట్ జీపీటీ అవనండి, పర్ప్లెక్సిటీ అవనండి, ఏదన్నా ఏ ఏజెంట్స్ అంటున్నాం. ఆ ఏ ఏజెంట్స్కి దే నీడ్ డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్ ఆర్ హ్యూజ్ పవర్ కన్జంప్షన్ అండి. ఆ పవర్ కన్జంప్షన్ వాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్లో ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ వస్తుంది. అది వచ్చింది రైట్, కానీ దానికి 2 gigawatts ఆఫ్ పవర్ కావాలి. అంత పవర్ జనరేట్ చేసే క్లీనెస్ట్ ఫామ్ ఎలా చేయాలి అన్నప్పుడు సోలార్ ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇట్స్ కమింగ్ అండ్ ఇట్స్ హెల్పింగ్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ టు రన్. అండ్ ఈ లిప్సిస్ ఐటీ సర్వీసెస్ గురించి, లిప్సిస్ వచ్చి ఇది మేము 2002లో నేను మా ఓల్డర్ బ్రదర్ శివయ్య శెట్టి కలిపి ఎస్టాబ్లిష్ చేసాం. ఇట్స్ ఐటీ సర్వీసెస్ ఫర్మ్. వి ప్రొవైడ్ solutions for our clients, Fortune 500 firms in US as well as in India. SAP, Oracle, cloud, web technology వీటిలో ఫోకస్ చేసి ఉన్న ఫర్మ్ అండి. అండ్ మన ఫర్మ్ ద్వారా బికాస్ వీ హ్యావ్ బీన్ ఇన్ ది బిజినెస్ ఫర్ 23 years, మన ఫర్మ్ ద్వారా మీరు ఇందాక H1 అన్నారు, చాలామంది H1 ద్వారా యుఎస్ వచ్చారు, కొన్ని వందల మందికి గ్రీన్ కార్డ్ వచ్చింది మన ఫర్మ్. So we have been there and we have been doing it consistently. ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, భారత్ కూడా చాలా అబ్జెక్షన్స్ వ్యక్తపరుస్తున్న పరిస్థితి. అండ్ అక్కడ ఉన్న అమెరికన్లలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటూ ఉన్నారు, కానీ ఇది అమెరికా కొంప ముంచే రకంగా ఉంది ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల అని అభిప్రాయాలు కూడా అమెరికన్స్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. అండ్ అమెరికాలో ఉన్న చాలా రంగాల మీద ఈ ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ పడింది. మీ ఈ గ్రీన్ సొల్యూషన్స్, ఈ సోలార్ ఈ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉందా ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ సోలార్ ప్యానల్స్ కానీ సోలార్ ప్లాంట్ ఒక కమర్షియల్ సోలార్ సైట్ పెడతానికి రెసిడెన్షియల్ సోలార్ అని ఏదైనా అండి, ప్రతి కాంపోనెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయితే చాలా తక్కువ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల అన్నిటికీ ఇట్స్ నాట్ లైక్ 20-30%. ఈ ఎస్పెషల్లీ సోలార్ ప్యానల్స్ వీటిల్లో 70 to 80% టారిఫ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇంపోర్టింగ్ కాస్ట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. ఒకప్పుడు ₹1,00,000 ఇప్పుడు ఒక యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 megawatt యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తానికి యుఎస్లో అయితే 650,000 అయ్యేది 2020లో. అదే యూనిట్ అట్ ప్రెజెంట్ డే ఎస్టాబ్లిష్ చేయాలంటే $1.3 million. సో there's an increase of it's more than doubled. సో ఇంత కాస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్? అంటే గవర్నమెంట్ హెవీ ఇన్సెంటివ్స్ ఇచ్చినా బట్ ఇట్స్